వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, అంటే ఎట్లా జరిగింది, ఏం జరిగింది, బాబు ఏం చేస్తుంటాడు? చదువుకుంటాడు సార్, సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. 9 ఇయర్స్ ఉంటాయి. నిన్న సండే ఉండే కదా సార్, నిన్న సండే రోజు ఆ గాలిపటంగి ఎగిరాయని కానీ పోయినాడు. పోతే అది కొంచెం చినిగిపోయిందంట. చినిగిపోతే వచ్చి వాళ్ళ ఫాదర్ని నాకు అమౌంట్ ఇవ్వని అడిగినాడు సార్. అడిగితే నీకు ఎప్పుడు పైసలేనారా అని అనుకుంటూనే ఆల్రెడీ 20 రూపీస్ ఏమి ఇచ్చినట్ట. ఇచ్చినాక అది కొనుక్కొని చేను కొంపారా, చేను కాడ కొంచెం పని ఉంది, మళ్ళీ వచ్చినాక రేగ్గాయలు ఉంటాయి ఆడ తీసుకొని వస్తాము, ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆడుకుందాం అని అన్నమాట వాళ్ళ నాన్న. అని అంటే నేను చేనుకి రానన్నాడట. అంటే ఇంటికాడ ఏం చేస్తావరా, చేను కొందా అని అనే వరకు ఇక వాడు అలిగి ఇంట్లో కురికినాడు సార్. ఇంట్లో కురికి ఇంట్లో పత్తి ఉంది, ఆ పత్తి మీదకి వెళ్ళి వాడు సబ్జెక్ట్ ఎక్కినట్ట. సబ్జెక్ట్కి వాళ్ళ ఫాదర్ మీదకి పోయి ఆ ఇంకిలేటర్లకి వెళ్ళి చూసి పిలిచిండంట. దారా చేనుకొని ఎందుకు ఇంట్లో ఎందుకున్నావు అంటే, ఇంకా ఆ చిన్న బాబు ఏం చేసుకుంటాడని ఆయనకు కూడా తెలియదు కదా. ఇక బాబు ఆ సజ్జ మీదకి వెళ్ళి పిలుస్తుంటే నాకు కుట్ట కూర్చున్నాడంట. ఇక సరే వాడే దిగుతాడు కదా అన్నట్టు వాళ్ళ ఫాదర్ కిందికి వచ్చేసినాడు. ఇంకా అది ఎప్పుడు వేసుకున్నాడు సార్. ఇంకా తలుపు తీరా అంటే తీయాలి, లోపల గడ పెట్టుకున్నాడు. గడ పెట్టుకున్నందుకు వీళ్ళు పోనీకి రాలేదు. ఇంకా అదొకటితో తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసేంత వరకు అప్పటికే అయిపోయింది సార్.